ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసేయాలో చూసేయండి. నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను మామిడికాయ కొబ్బరి, పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి పచ్చడి చేసినప్పుడు చింతపండు వేస్తాం కదా, దాని బదులు మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. మేమైతే తరచుగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వానాకాలంలో కూడా పునాస మామిడని అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా, ఆ మామిడికాయతో నేను నిన్న ఒక కాయ తీసుకుంటే అవి చాలా పులుపు ఉంటాయండి. అయితే ఒక్క కాయ తీసుకుంటే నిన్న పప్పులో సగం వేసాను. ఇది పచ్చడికి, దీనికి ఇది సరిపోతాయి ఈ ముక్కలు, అందుకని ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్, కామెంట్ చేయండి. నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాండీ పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించుకున్నాను. మనం ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ఇవి మెంతులు అవి వేయించుకోవాలి కదండి. నూనె కొద్దిగా వేడయిందండి, మెంతులు వేసుకుందాము. ఈ మెంతుల్లో కొన్ని ఆవగింజలు కలిసినాయి, పర్లేదు పోపులోకే కదా అని. ఇది మెంతులు పచ్చడికి కంపల్సరీ వేస్తే మంచి సువాసన, కమ్మదనం ఉంటాయండి. అందుకని దీంట్లో కొన్ని ఆవగింజలు పడ్డాయి. పచ్చడికి వేయచ్చు కాబట్టి ఆవాలు 4 గింజలు పడితే ఏం కాదని వేసేసాను. పల్లి నూనె వాడుకుంటానండి పచ్చళ్ళకి, పులిహోరలకి, అట్లాంటి వాటికి బాగుంటుంది పల్లి నూనె. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసాను. అట్లనే కొన్ని మినపగుళ్ళండి, కొన్ని వేసుకుంటే చాలు, 1 స్పూన్ అంతా. నూరుడు పచ్చళ్ళు హెల్త్ వైజ్ చాలా మంచిదండి. ఉప్పు క్వాంటిటీను నూనె క్వాంటిటీ తక్కువ పడతాయి కాబట్టి నూరుడు పచ్చళ్ళు ఇట్లా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు. నూరుడు పచ్చళ్ళు అంటే ఒకప్పుడు రోడ్లలో నూరేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలో వేసినప్పటికి కూడా అప్పటికప్పుడు వేసుకునేవి. ఇవ్వండి, ఎండుమిర్చి కూడా సుమారుగా నాకు కారానికి సరిపోయేన్ని వేసుకున్నానండి. లెక్కలేదు, మన కాయల కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇవి చక్కగా కంప్లీట్గా కొద్దిగా వేగేదాకా మంచి వాసన వస్తుందండి. మినపప్పు, ఎండుమిర్చి, మెంతులు ఇవన్నీ వేస్తే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది వేయిస్తే. అప్పటిదాకా వేయించుకుందాము. ఇవి దాదాపు ఆల్మోస్ట్ వేగినాయండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బంద్ చేస్తున్నా స్టవ్. ఈవెన్గా వేగితే చాలండి, మరీ ఎక్కువగా వేగినా కానీ టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేసుకుంటున్నాను కలర్ కోసం. కొంచెం చిటికెడు ఇంగు వేసుకున్నానండి. ఇవి మామిడికాయ, కొబ్బరి మాత్రం పచ్చివే వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒక మిర్చిను, మెంతులు, కొంచెం మినపప్పు ఇవే వేయించుకోవాలి. తగినంత మనకి పచ్చడికి అన్నిటికీ కలిపి కొబ్బరి, మామిడికాయ, ఎండుమిర్చి అన్నీ వేసుకుంటాను కదా, తగినంత ఉప్పు దీంట్లోనే వేస్తున్నాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాము. ఇవంతా మిక్సీలో వేసుకున్నానండి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేద్దాము. ఇవి కారం ఇవన్నీ గ్రైండ్ అయినాయండి. ఇంకా సాఫ్ట్ కావచ్చు కానీ నేను మళ్ళీ వేసి గ్రైండ్ చేస్తాను కదా, అందుకనే ఇవి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మళ్ళీ ఇవి గ్రైండ్ చేసుకొద్దాము. ఇప్పుడు ఇది దాదాపు ఆల్మోస్ట్ అయిందండి, 3 వంతులు అయింది, ఇంకొంచెం కావాలి. ఇప్పుడు ఇది మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. అయితే మనకి అవసరం అనిపిస్తే, అంటే అవసరం అనిపించిన కంపల్సరీ కొద్దిగా వాటర్ అవసరం అవుతుందండి. దీంట్లో కొంచెం వాటర్ పోసి రుబ్బుకుంటే ఆ పచ్చడి కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ అవసరమైతే నేను కొంచెం పోసుకుంటున్నాను. మనం చూసుకొని మనకి ఎంత ఎట్లా కావాలో అట్లా వచ్చే వరకు, ఆ స్టేజ్కి వచ్చే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ కొంచెం పోసుకున్నాను. మళ్ళీ గ్రైండ్ చేద్దాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మనకి పచ్చడి కన్సిస్టెన్సీ అన్నంలో కలుపుకోవడానికి ఎలా ఉండాలో అలా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో నాకు తెలియదు కానీ మీరు కామెంట్ చేయండి. ఒకసారి మీరు చేసుకొని, ఇప్పుడు కూడా మామిడికాయలు వస్తున్నాయి, ఒకసారి చేసుకొని తిని చూడండి. ఎట్లాగో దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఆ కొబ్బరి ఒక మామిడికాయ తెచ్చుకుంటే మామిడికాయ పూర్తిగా కూడా పట్టదండి, పులుపు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే మామిడికాయలు వర్షాకాలంలో వచ్చేవి కాబట్టి కొంచెం సగం అయితే సరిపోతుంది.
ఇట్లా మనం దీనికి పోపు ఏం అవసరం లేదండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంత తిన్నామంటే స్వర్గంగా అనిపిస్తుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. ధన్యవాదాలు.